తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీ తూర్పు హరిజనవాడ నందు ప్రతి వీధికో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఆ బెల్ట్ షాపుల వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయని, మా గ్రామంలోని యువత గంజాయికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తూర్పు హరిజనవాడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భర్తలు మద్యానికి బానిసై కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ రోడ్డున పడుతున్నామని మహిళలు తమ ఆవేదన తెలియజేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పసిపిల్లలు చదివే స్కూల్ ఆవరణం నందు ఖాళీ మద్యం సీసాలు, ఖాళీ గంజాయి ప్యాకెట్లు, ఫ్రైడ్ రైస్ ప్యాకెట్లు మొదలుగునవి స్కూల్ సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నారని మహిళలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీ తూర్పు హరిజనవాడ నందు ప్రతి వీధికో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, ఆ బెల్ట్ షాపుల వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయని, మా గ్రామంలోని యువత గంజాయికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తూర్పు హరిజనవాడ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భర్తలు మద్యానికి బానిసై కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ రోడ్డున పడుతున్నామని మహిళలు తమ ఆవేదన తెలియజేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పసిపిల్లలు చదివే స్కూల్ ఆవరణం నందు ఖాళీ మద్యం సీసాలు, ఖాళీ గంజాయి ప్యాకెట్లు, ఫ్రైడ్ రైస్ ప్యాకెట్లు మొదలుగునవి స్కూల్ సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నారని మహిళలు తెలియజేశారు. నాకు ఒక కొడుకు, నా భర్త, మేము పేద కుటుంబం. మాది పేద కుటుంబం అయితే ముందు నేను పోయి సంపాదించుకొచ్చి నా కొడుక్కి నా మొగుడికి ఇస్తే నా మొగుడు ముందు తాగుతున్నాడు. ముందు తాగేసి గమ్మగా ఉండటంలే నన్ను వచ్చి కొడుతున్నాడు. నన్ను వచ్చి కొట్టి నన్ను ఎమసలు పడుతున్నాడు. ఆ ఎమసలు మేము భరించలేక మేమందరం ఆడవాళ్ళం ఒక యూనిట్గా చేరి దీన్ని ఆపమని మేము గవర్నమెంట్కి తెలుపు చేసుకుంటున్నాం. బెల్ట్ షాపులు ఆపాలా, బంగా కాపాలా. అందరి గురించి బిడ్డ బాగా లేకపోతే భర్త బాగుంటే భర్తను చూసుకొని బతుకుతాము, భర్త బాగా లేకపోతే బిడ్డ బాగుంటే బిడ్డను చూసుకొని బతుకుతాము. ఇద్దరు బాగా లేకపోతే ఆ కుటుంబం ఎందుకు పనికి వస్తుంది? అందుని గురించి మేము అంబేద్కర్ బొమ్మలకు అడగదు, మా ఏరియాలో బెల్ట్ షాపులు ఉండకూడదు, బంగాకు ఉండకూడదు, ఎవరు తాగినా మేము ఒప్పుకునేది లేదు. మా స్కూలు నాశనం అయిపోయినది. మా స్కూల్ గురించి కూడా పట్టించుకోండి. బడే లేకుండా అయిపోయినది. ఆత్మహత్య చేసుకొని వాళ్ళు ఆ మొత్త పదార్థాల్లో ఏం చేసుకున్నారో తెలవక నేలల్లో దిగేసి ఉర్రేసుకొని ఈ మాదిరిగా చచ్చిపోయినారు. దానికి మమ్మల్ని గవర్నమెంట్ ని మాకు న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని మేము అడుక్కున్నాం. అది సూలూరుపేట మండలము కోటపోలూరు గ్రామం. మా తూర్పు హరిజనవాడ. మా గ్రామంలో ప్రతి ఈదికి ఒక బెల్ట్ షాపు పెట్టున్నారు. ప్రతి ఈదికి ఒక బెల్ట్ షాపు గంజాయి అమ్ముతా ఉన్నారు. మా భర్తలో బెడ్లు తాగి గంజాయికి మత్తులో ఏం చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావడంలే. పైగా మేము నిలబడలేకపోతున్నాము. ఇక్కడ మాలల్లో ప్రతి ఒక్కరు, ప్రతి యూత్, ప్రతి చిన్న బిడ్డ కాడి నుంచి యూత్ కాడి నుంచి చదువులు ఆపేసి గంజాయికి బానిస అయిపోయినారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి తల్లిలో కడుపు అంటే ఒకరికి ముగ్గురు, ఇప్పుడు ఒకరు చెల్లో పడిపోయినారు మత్తులో, ఒకరు ఊరేసేసుకున్నారు, ఒకరు ముందాకి చచ్చిపోయినారు, గునుకులు తినే చచ్చిపోయినారు. కాబట్టి మా గ్రామంలో ఈ బెల్ట్ షాపులు లేకుండా ఎత్తేయాలని నేను కోరుకున్నాను. ఒక్కసారి అంబేద్కర్ బొమ్మ సార్ చూడండి, అది ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూడండి. మమ్మల్ని ఈ బతుకమని ఆయన పోరాడాల ఈ దేశంతో. ఆ బతుకు ఈ బతుగా ఊరికొక బెల్ట్ షాప్ పెట్టుకొని గంజాయి షాపులు పెట్టుకొని యూత్ అంతా ప్రాణాలు తీసుకోమని ఆ రోజు అంబేద్కర్ దేశంతో పోరాడలా. ఇప్పుడు ఆయన ముందరే పెట్టుకొని, ఆయన చేతుల్లో పెట్టుకొని, ఆయన చేతుల మీద గ్లాసులు పెట్టుకొని తాగతా ఆ బడి ముందర పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఆయన ముందరే కాహరించి వస్తున్నారు, ఈ మాత్రం చేస్తా ఉన్నారు. ప్రతి చిన్న బిడ్డ గంజాయికి బానిస అయిపోయినారు, ముందుకు బానిస అయిపోయినారు. ప్రతి చిన్న బిడ్డ మా ఊర్లో, మా గ్రామంలో, మా కోటపోలూరు గ్రామంలో ఈ బెల్ట్ షాపుల్ని ఎత్తేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మేము పిల్లకాయలకి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆ మహిళ ఈ విధంగా బెల్ట్ షాప్ పెట్టి యూత్ని అంతని ఆయమ్మగా పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తా కూడా అంబేద్కర్ ఎదురుగా బెల్ట్ షాప్ పెట్టి యూత్ని నాశనం అయిపోతున్నారు. ఆమెకి చదువుకోలేదా? ఆమెకి జ్ఞానం రాలేదా? అంబేద్కర్ ఈ విధంగా చేయకూడదని తెలవదా? ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి, మీరే గమనించండి. ఒకసారి మా పిల్లకాయలు, మా గ్రామం అన్ని చేయమని కోరుకుంటున్నాం. పిల్లలకి గవర్నమెంట్ ఆయమ్మగా పనిచేస్తూ అంబేద్కర్ బొమ్మ ముందర ఎదురుగ్గా బెల్ట్ షాపులు పెట్టి నడిపిస్తూ యూత్ని అన్యాయంగా నరికేస్తున్నారు. మా బిడ్డలు, మా చిన్న పిల్లకాయల్ని మాకు కాపాడాలని కోరుకుంటున్నాం. ఆ గ్రామంలో అనేక మంది ఈదుకు ఒక బెల్ట్ షాపులు లాగా అమ్ముతూ ఉన్నారు.
ఆ మందులు తాగి చిన్నపిల్లకాయల నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళు తాగిన మత్తులు వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళకి తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ చిన్న వయసులోనే 3 చనిపోయి ఉన్నారు. వాళ్ళ బిడ్డలు ఏం కావాలా, వాళ్ళ కాపురాలు ఏం కావాలా వాళ్ళకి తెలియదు. అమ్మే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి బిడ్డలు లేరు, వాళ్ళ కాపురం లేదా అంటే ఒకరిని చంపేసి వాళ్ళు బతకాలనే ఆశ అదా? అట్ట కాదు. ఎన్నో రోజులు చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా, కానీ వాళ్ళు గ్రహించలేదు. అందుకని మేమేం చేసామంటే మా గ్రామంలోని మహిళలందరూ కలిసి పట్టుదలతో మా గ్రామంలో బెల్ట్ షాపులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మహిళలు ఇప్పటికీ 5 రోజుల నుంచి ఒకే ఏకమై ఈరోజు ముందుకి మన స్టేషన్ దగ్గర రావాలని ఆలోచనతో అందరమే ఏకమై రావడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ యొక్క బొమ్మ పక్కనే మందులు అమ్ముతా అక్కడ ఆ సీసాలు పెట్టుకొని ఆ సీసాలు మా బొమ్మ దగ్గర ఆ విగ్రహం దగ్గర తాగుతూ ఉంటే, అదేవిధంగా సీసా బాటిల్ ఎత్తిపోయి స్కూల్లో వేసి స్కూల్లో పిల్లకాయలు కూడా చదువుకున్నా లేకుండా గుచ్చిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు టీచర్లు వచ్చి ఏరుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇంత దారుణమా? అదేమనంటే అడిగితే లేదు మా ప్రభుత్వం, మేమేమైనా చేస్తాం, మా ప్రభుత్వం ఇది, మమ్మల్ని ఏమైనా చేయరు, అధికారం మాది అంటే అధికారం వీళ్ళు అబ్బచుత్తా? చెప్పండి. ఈరోజు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరికైనా సరే న్యాయం చేయాలంటది, మంచి చేయాలంటది. నువ్వు మంచి చేయి, మంచి పనులు చేయి, అడిగిన నరికేస్తా చీరేస్తా అంటే పెద్ద మనుగోడా ఆవిడా? చెప్పండి. అమ్మేవాడు అంత మనుగోడా? చెప్పు. ఎవరు రమ్మను ఎవరో ఎప్పుడో నరికేసేవాడైతే మంచి పని చేయి, నీకు చేతనైతే మంచి పని చేయి, నీకు చేత కాకపోతే కొత్త మూసుకొని ఉండు. అంతేగాని ఏంది ఈ పని? నరికేస్తా, అడిగిన వాళ్ళు నరికేస్తావు నువ్వా? అంత రొడివి నువ్వా? అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పక్కన ముందలమ్మత ఆ విధంగా బిహేవ్ చేస్తా ఉంటే ఎట్ట? అడిగినారంటే నరికేస్తా, అదేనా? ఒక్కసూరు ఆలోచించండి దయచేసి. ప్రతి ఒక్క అధికారులు కానీ ప్రతి ఒక్కరు కానీ మీ మనసులో పెట్టుకునే ఆలోచించండి. ఈ బెల్ట్ షాపుల్ని పూర్తిగా ఎత్తేసి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా నీట్గా చేయాలని మేము మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళల తరఫున మీరు ప్రతి కుటుంబానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్క అధికారి కూడా దీని మీద చర్య చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.